అందరికీ జై భీమ్లు. ఈరోజు ఎస్పీ ఎస్ఆర్ నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ కన్సల్టెన్సీ పరిధిలోని 12వ డివిజన్ మంగళదిబ్బ అల్లీపురం టెట్కో అపార్ట్మెంట్స్ ప్రాంతంలోని పలు సమస్యలపై నెల్లూరు జిల్లా కలెక్టర్కి వినతి పత్రం సమర్పించడమైందన్నారు. అందులో ప్రధానంగా మంగళదిబ్బ ప్రాంతంలోని గిరిజనులకు కరెంటు మీటర్లు కావాలని గత కొన్ని నెలలుగా ఆన్లైన్లో అప్లై చేసుకుని ఉన్నా ఇప్పటి వరకు కరెంటు మీటర్లు ఇవ్వకపోగా కనీసం ఎందుకు ఇవ్వలేదు కూడా ఆన్లైన్లో రిప్లై ఇవ్వలేదని వారు వాపోయారు. అలాగే అల్లీపురం టిట్కో సముదాయాల్లో లబ్ధిదారులకు 2019లో ఇల్లు కేటాయించి ఇప్పటి వరకు కూడా లబ్ధిదారులకు కేటాయించకపోవడం వలన వారందరూ బాడిగ ఇళ్లలో అద్దెలు కట్టలేక నివాసం ఉండలేక చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఈ విషయం సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు తెలిపినా దున్నపోతుపై వర్షం కురిసినట్లే ఉంది. కానీ లబ్ధిదారులకు వారి ఇండ్లను వాళ్ళింటికి కేటాయించడంలో విఫలమైనారన్నారు. ఆ విషయం ఈ రోజు మున్సిపల్ అధికారులకు తెలిపితే ఎవరి ఇండ్లలో ఉన్న చిన్న చిన్న పనులను లబ్ధిదారులే డబ్బులు వెచ్చించి రిపేర్లు చేయించుకొని ఇళ్లలో చేరాలని ఉచిత సలహా ఇవ్వడం ఎంతవరకు సమంజసమని, అలానే ఇప్పటి వరకు కాంట్రాక్టర్లకు ఎందుకు బిల్లులు పే చేయలేదు అర్థం కావడం లేదని, ఇకనైనా అసంపూర్తిగా ఉన్న టెట్కో ఇళ్లన్నీ సంపూర్ణంగా పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయక తప్పదన్నారు. ఈ టెట్కో ఇళ్లలో అందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీ సామాజిక వర్గ ప్రజలే ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బిఎల్ శేఖర్, సల్మా, వెంకట్ రమణమ్మ, పొన్నమ్మ, పద్మ మరియు కొంతమంది స్థానికులు. నా పేరు బత్తిన లక్ష్మణ్ శేఖరు. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఏదైతే ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీ 12వ డివిజన్లో అల్లీపురంలో గత టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 14,370 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ విధంగా నిర్మాణాలు కూడా చేపట్టారు. అయితే దాదాపు 65% బ్లాక్లు ఇంకా చిన్న చిన్న రిపేర్లతో ఆగిపోఉన్నాయి. బెనిఫిషియర్స్ అందరూ కూడా రెంట్ల ఇళ్లలో, బాడుగ ఇళ్లలో ఒక్కొక్కరు 5,000, 6,000 రెంట్లు కట్టుకోలేక అల్లాడుతూ ఉన్నారు పిల్లల్ని పెట్టుకొని. ఒక పక్క మున్సిపల్ ఆఫీస్కి అలాగే టెట్కో అధికారుల్ని ఎన్నిసార్లు కలిసి విన్నవించుకున్నా ససేమరాని దున్నపోతుపై వర్షం కురిసినట్టుంది. అసలు ఏం జరుగుతుందో ప్రభుత్వం నాకు అర్థం కావటంలే. ఓ పక్క టెట్కో వీళ్ళకి నిర్మాణాలు పూర్తి అయిపోయినాయి, బెనిఫిషియర్స్ రావట్లేదు, లబ్ధిదారులు రావట్లేదు అని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరి ఈ పక్క చూస్తే వేలాది మంది లబ్ధిదారులు మాకు ఇళ్లు కేటాయించిన మహాప్రభువుని తిరుగుతున్నారు. కాబట్టి ఇకనైనా కూడా ఉన్నతాధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికంగా టెట్కో ఇళ్ల నిర్మాణాలన్నీ పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు గౌరవ డిఆర్ఓ గారికి కలిసాం, విషయాలు చెప్పాం. ఆయన వెంటనే కన్సల్ట్ మున్సిపాలిటీ అధికారిని పిలిపించి తక్షణమే సమస్య పరిష్కరించాలని చెప్పి కూడా చెప్పారు. ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇకనైనా కూడా టెట్కో అధికారులు స్పందించి ఏ అసంపూర్తిగా ఉన్నటువంటి గృహాలన్నీ కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. టిట్కో హౌస్లు ఇచ్చి 2019లో అట్లా కేటాయించారు మాకు. కానీ ఇప్పటిదాకా హ్యాండ్ ఓవర్ అయితే చేయలేదు. చాలామందిని అడిగాము, చాలామంది వినపం చేసుకున్నాం కూడా. వాళ్ళు ఏమంటే ఇంకా ఇస్తాము, 2 ఏళ్ళు ఆగండి, 1 ఇయర్ ఆగండి అని చెప్తా ఉంటే ఇంకా సరే బాడుగలు కట్టుకోలేకపోతున్నాం. ఎవరికైతే కేటాయించారో అల్లీపురంలో వాళ్ళు ఏమంటే అక్కడ రాకుండా అందరికీ బాడుగలకు ఇస్తే మేము ప్రస్తుతానికైతే అల్లీపురంలోనే బాడుకుంటున్నాం. 2,000 బాడుగ, 2,000 బాడుగ కడతా మళ్ళీ 3 నెలల తర్వాత వాళ్ళు మళ్ళీ డిమాండ్ చేస్తున్నారు. ఏమని, బాడుగ పెంచాము, ఇప్పుడు మీరు బాడుగ మాకు ఎక్కువ ఇవ్వాలి అంటే మేము కట్టుకోలేకపోతున్నాం. మాకు సొంత ఇల్లు వచ్చి కూడా మేము ఇప్పుడు దాకా కూడా బాడుగ ఇళ్లలోనే ఉన్నాం. మా పరిస్థితి ఏం బాగాలేదు. పిల్లల్ని పెట్టుకొని బాడుగ కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నాం. మాకు కేటాయించిన ఇల్లు మాకు ఇచ్చేస్తే మేము అక్కడికి వెళ్ళిపోతామని చెప్పి ఇక్కడ అర్జీలు ఇచ్చుకోవడానికి వచ్చాము. అల్లీపురం నుంచి వచ్చి ఇక్కడ అర్జీ పెట్టుకున్నాము. సార్తో మాట్లాడాము. సార్ స్పందించి మాకు కానీ లేని వాళ్ళకి ఇల్లులు కానీ ఇచ్చేస్తే మేము అలాంటి ఇళ్ళలో వెళ్ళిపోతాం. మా అందరికీ డి బ్లాక్ 163, 152 వీళ్ళందరికీ కూడా ఇల్లులు రాలేదు. వాళ్ళందరూ బాడుకే ఉన్నారు. 148, 166 వీళ్ళందరికీ కూడా ఇల్లులు వచ్చున్నా కూడా సమాధానం లేదు. కనీసం వాళ్ళకి చెప్పట్లేదు. మేము బాడుగలు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నాం. సార్ వాళ్ళు ఎలాగో కనుకరించి మాకు ఆ బాడుగ లేకుండా మా ఇల్లు మాకు ఇచ్చేస్తే మేము మా ఇళ్లలోకి వెళ్ళిపోతాం. మేము అంతే విన్నపం చేసుకుంటాం. రెంట్ అయితే
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.